హాయ్ అండి, అందరికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం దేవుని కృప వల్ల. మేము ఒక ప్రాంతానికి వెళ్తున్నామండి, అది అరసబలగ ప్రాంతం. మేము అక్కడ సువార్త చేయడానికి వెళ్తున్నాం. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ సత్యమైన సువార్త ప్రకటించడానికి వెళ్తున్నామండి. ఈ యొక్క కొత్తపేట నుండి అరసబలగ వెళ్ళడానికి 2.5 కిలోమీటర్లు అండి. ఇక్కడ ఏ వెహికల్స్ లేవు, నడుచుకొని వెళ్తున్నా. దేవుడు ఎంతో కృపణిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో మేము సువార్త చెప్పడానికి. మాకైతే ఎలాంటి అర్హత లేదు సువార్త ప్రకటించడానికి. ఎంతో మురికి వ్యక్తులమి, చెడ్డ వ్యక్తులమండి. మేము చూడడానికి మేము ఎంతో చెడ్డ వ్యక్తులమి. మా హృదయం మోసకరమైనది. మేము చేసిన మంచి పనులు వల్ల మేము నీతిమంతులం కాలేదండి. కేవలం యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మేము నీతిమంతులమయ్యాము. నిజంగా ఈ సత్యమైన సువార్త 2021లో నాకు తెలుసుకున్నామండి. నిజంగా గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన కోసం ఈ లోకానికి వచ్చాడు. రోమా 5:8 చెప్పినట్టుగా మనం ఇంకనూ పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు మన కోసం చనిపోయారండి. నిజంగా మనం పాపం చేసిన వాళ్ళమండి. పాపం అంటే ఆదాము అవతారు వచ్చినటువంటి పాపాన్ని దేవుడు పాపం అంటున్నాడండి. ఆ పాపం పోవాలంటే ఏం చేసినా పాపం పోదు. కేవలం యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మాత్రమే పాపం పోతుందండి. ఈ ఒక్క వాక్యాన్ని నమ్మించాలండి పరలోక రాజ్యంలో దేవుడు ముందు నిలబడినాడికి. ఎబ్రీ పత్రిక 10:10 చెప్పినట్టుగా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తం బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే నీ యొక్క పనుల ద్వారా కాదు, మా యొక్క పనుల ద్వారా కాదు, మంచి పనుల ద్వారా కాదు, నీతి క్రియల ద్వారా కాదు. కొన్ని కోట్లెట్టి, కొన్ని లక్షలు పెట్టేసి చర్చిలు కట్టించిన, స్థలాలకు ఉన్న దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసిన మనము నీతిమంతులం కాలేమండి. యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులమి, పరిశుద్ధులమి. చూస్తారా, కనబడిన ప్రాంతమే అరసబలగండి. ఇంక మేము 1 కిలోమీటర్ కూడా నడలేదు, నడుస్తున్నా. నిజంగా మాకు ప్రతి ప్రాంతంలో వాక్యం ప్రకటించడానికి దేవుడు మాకు శక్తినిస్తున్నాడు. నడవనాడకు కూడా శక్తినిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. మేము ఎంతో బలహీనమండి, కానీ బలపరిచిన వాణి అంతే సమస్తము నేను చేయగలను అనుకుని గ్రహించగలిగాను. ఎంత మాకు కృపణిస్తున్నారు.